హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే 10th బయాలజీ స్టార్ట్ చేసాం కదా. సో 10th బయాలజీకి సంబంధించి ఆల్రెడీ సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో సెకండ్ లెసన్ కి సంబంధించి మేము చదువుకున్న డిస్కషన్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి డిస్కషన్ వీడియోని చూడండి. అండ్ ఇప్పుడైతే ఈ రోజు అయితే థర్డ్ లెసన్ అనమాట, ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ చదవబోతున్నాను. సో చూడాలి. ఇది అంటే కొంచెం హైయర్ క్లాస్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అదిగాక కొత్తగా చదువుతున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయినా మనం కంప్లీట్ చేయాలి కదా. సో ఈ రోజు అయితే ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ గురించి అయితే చదవబోతున్నాను. ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అవుతుందా లేదా, ఎంత టైం పడుతుంది అనేది చూడాలి. సో మళ్ళీ మనం బ్రేక్ టైంలో మళ్ళీ మాట్లాడుతాం. గుండె బేరీ పండు ఆకారంలో ఉంటుందంట, త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను కింది వైపున సన్నగాను ఉంటుంది. గుండెను ఆవరించి 2 పొరలు ఉంటాయి. వీటిని హృదయావరణ త్వచాలు అంటారు. ఈ 2 పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది. గుండె పైన ఉండే ఉబ్బెత్తు గాడులు గుండెను 4 భాగాలుగా విభజిస్తాయి. గదులను కర్ణికలు అని, 2 గదులను జఠరికలు అంటారు. గుండె గోడలకు అంటి పెట్టుకుని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. ఇవే గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. పై వైపున ఉన్న కర్ణికల గోడలు పలుచగాను, కింది వైపున ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి. గుండెలో 4 గదులు ఉంటాయి కదా. అయితే ఎడం వైపున ఉన్న 2 గదులలో ఒకటి పై వైపుకు అంటే పూర్వాంతం వైపుకు, రెండవది కింది వైపుకు పరాంతం వైపు ఉంటాయి. అదే విధంగా కుడి వైపు కూడా 2 గదులు ఉంటాయి. ఎడమ కర్ణిక జఠరికలు కుడి కర్ణిక జఠరికల కంటే చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్, దృఢంగా ఉన్న రక్తనాళాలను ధమనులు అంటారు. ఇవి హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. అతి పెద్ద ధమని బృహద్ధమని, చిన్న ధమని పుపుస ధమని. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. తక్కువ దృఢత్వం కలిగిన నాళాలు సిరలు. ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకుని పోతాయి. గుండెకు పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఊర్ధ్వ బృహస్థిర అంటారు. శరీర భాగాల నుండి తల నుండి రక్తాన్ని సేకరిస్తుంది. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను అదో బృహస్థిర అంటారు. ఇది శరీరం దిగువ భాగాలు అంటే కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి అయితే తీసుకువస్తుంది. ఇటాలియన్ డాక్టర్ అయిన గైరోలమా ఫాబ్రిసి కాలిలోని సిరల గురించి అధ్యయనం చేశాడంట. అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉండడం ఆయన గుర్తించాడంట. కర్ణికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కర్ణిక జఠరికాంతర విభాజకము పై గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటారు. ఎడమ కర్ణిక ఎడమ జఠరికకు మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకము పై గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం పుపుస ధమని. దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని పుపుస ధమని కవాటం అంటారు. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం బృహద్ధమని లేదా ధమనీ వాచకం. దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని మహాధమని కవాటం అంటారు. కుడి జఠరిక పై భాగం నుండి పుపుస ధమని, ఇందులో ఆమ్లజని రహిత రక్తం ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఎడమ జఠరిక పై భాగం నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది. ఈ పెద్ద ధమని బృహద్ధమని లేదా ధమనీ వాచకం అంటారు. ధమనీ చాపం శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది గుండె అంతర్నిర్మాణం గురించి. స్కందనం అంటే రక్తం గడ్డ కట్టడం అని. అంటే మనకి గాయం తగిలినప్పుడు 3 నుంచి 6 నిమిషాల లోపల రక్తం అనేది గడ్డగడుతుంది. మనకి గాయం అయినప్పుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది, తర్వాత రక్తం గడ్డ కడుతుంది. ఆ గడ్డ కట్టి తెగిన చోట ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే స్కందనం అంటారు. రక్తంలో ఉండే రక్త ఫలికలు ఈ రక్త స్కందన క్రియను ప్రారంభిస్తాయి. రక్త ఫలికలు అయితే రక్త ఫలికల నుండి అంటే గాయం నుండి రక్తం రక్తం స్రవించినప్పుడు రక్త ఫలికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ థ్రాంబోకైనేజ్ అనేది రక్తంలో ఉన్న ప్రోథాంబిన్ ను థ్రాంబిన్ గా మారుస్తుంది. థ్రాంబిన్ ను రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్ ను ఘన రూపంలో ఉండి ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ పోగులలో రక్త కణాలు చిక్కుకొని స్కందనం అనేది ఏర్పడుతుంది. ప్రోథాంబిన్ వచ్చేసి థ్రాంబిన్ గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ అనేది ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. అయితే రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలి ఉన్నటువంటి ఎల్లో కలర్ లో ఉన్న ద్రవాన్ని సీరం అంటారు. ఈ రక్తం గడ్డ కట్టడానికి సుమారుగా 3 నుంచి 6 నిమిషాల సమయం పడుతుందంట.
కానీ కొంతమందిలో కే విటమిన్ లోపం వల్ల కూడా రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందంట. అయితే జన్యు లోపం వల్ల కూడా రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది. సో జన్యు లోపం ఒక కారణం అయితే కే విటమిన్ లోపం ఒక కారణం. సో ఆ లోపాన్ని ఏమంటారు అంటే హిమోఫోలియా అని అంటారు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దగ్గర సంబంధికుల మధ్య పెళ్లిళ్ళు జరగడం వలన పిల్లల్లో ఈ హిమోఫోలియా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి తలసేమియా అంటే వంశపారపర్యంగా వచ్చే వ్యాధి. అంటే ఏంటి అంటే తలసేమియా అంటే ఏంటి అంటే హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సో హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది, దీన్ని తలసేమియా అంటారు. ఇది వంశపారపర్యంగా వచ్చే వ్యాధి అనమాట. సో అది. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో చూసారు కదా, అంటే థర్డ్ లెసన్ స్టార్ట్ చేశాను కదా. సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ అయిపోయింది లెసన్. కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ 1 అయింది టైము. ఇంకా మొక్కలలో పదార్థాల రవాణా, సో మొక్కలలో పదార్థాల రవాణా అదొక్కటి బ్యాలెన్స్ ఉంది. సో ఆ టాపిక్ కూడా చదివేస్తే ఇంకా మనకి ప్రసరణ అయిపోతుంది అనమాట. సో ఆ టాపిక్ చదివేసిన తర్వాత చూద్దాం, అంటే ఆ టాపిక్ చదివేసిన తర్వాత నాకు ఏది చదవాలనిపిస్తే అది చదువుతాను అనమాట. ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్ కి పర్వాలేదు, కొంచెం కంప్లీట్ అయింది. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా, సో టైం వేస్ట్ చేయకుండా చదివితే అంతవరకు అయిందనమాట. సో 1 అయిపోయింది టైము. ఇంకొక టాపిక్ ఉంది బ్యాలెన్స్. సో అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా లంచ్ అది ఫినిష్ అయిన తర్వాత ఆ టాపిక్ ని కంప్లీట్ చేస్తాను. సో మళ్ళీ మనం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రేక్ టైంలో మళ్ళీ మాట్లాడతాను. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో బయాలజీ అయితే ప్రసరణ లెసన్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రసరణ లెసన్ కంప్లీట్ అయింది, కానీ దానికి సంబంధించి క్లాస్ అయితే వినాలి. అండ్ ఇంకోటి వచ్చేసి బిట్స్. సో క్లాస్ వినాలి, బిట్స్ కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే అంటే మనకి మళ్ళీ అడుగుతారు ప్రాక్టీస్ బిట్స్ ఎలా చేస్తున్నారు అనేసి. నేను బిట్స్ అయితే ఏం లేదండి, అంటే ఒక లెసన్ చదివిన తర్వాత ఆ లెసన్కి సంబంధించి ఆ క్లాస్ వినిన తర్వాత మనకి అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అంటే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అవి వస్తాయి కదా. సో దాన్ని ఫాలో అయ్యి సో ఆ బిట్స్ని అంటే నేను పెట్టగలుగుతున్నానా లేదా అనేసి చెక్ చేసుకుంటాను అనమాట. సో ఆ విధంగా చదివేసిన తర్వాత నెక్స్ట్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ప్రజెంట్ క్లాస్ విందామని చూస్తే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో క్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే 2 hours అట్లా ఉంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత విందాము అనేసి హోల్డ్ చేశాను. సో ఇప్పుడైతే ఇంకొక సబ్జెక్ట్ చదువుదాము అనేసి తీసాను అనమాట. సో సైకాలజీ అయితే చదువుతున్నాను. అంటే ఆల్రెడీ చదువున్నాను కాబట్టి సైకాలజీ అవి చదువున్నాను కాబట్టి ఒకసారి అలా చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అనేసి తీసాను అనమాట. సో టైం అయితే 3 అయింది. సో 3కి సైకాలజీ స్టార్ట్ చేశాను, అభ్యసనం లెర్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చూద్దాము. అభ్యసనకు సంబంధించి ఇప్పుడు అభ్యసనం అయితే చదువుతున్నాను. సో చూద్దాం. ఇంటికి వెళ్ళేలోపు చదవాలనుకుంటున్నాను, అవుతుందో లేదో చూడాలి. సో అభ్యసనం చదివేస్తే బయాలజీ నెక్స్ట్ లెసన్ ని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. బయాలజీ నెక్స్ట్ లెసన్ వచ్చేసి విసర్జన, వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. ఈ లెసన్ మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇదైతే ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు సైకాలజీ అయితే చదువుతాం. అభ్యాసంలో నిర్వచనాలు. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగి స్థిరమైన శాశ్వతమైన మార్పును అభ్యసనం అంటారు. అభ్యసనం అంటారు. సో స్థిరంగా శాశ్వతంగా తీసుకునే మార్పులు అనేవి హార్డ్ గా ఉంటాయి, వెరీ హార్డ్. నెక్స్ట్ అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే ప్రవర్తనే అభ్యసనం. సో ఇది వచ్చేసి అనుభవం ద్వారా శిక్షణ ద్వారా గేట్స్. నెక్స్ట్ పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పును అభ్యసనం అంటారు. ప్రతి ప్రవర్తన మార్పు మర్ఫీ. నెక్స్ట్ అభ్యసనం అంటే అనుభవ ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం. సో నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం. వచ్చేసి హెన్రీ పి స్మిత్. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం. దృఢమైన బంధం జీడి బోజ్. దృఢమైన బంధం జీడి బోజ్. అభ్యసనం అనేది విషయ విజ్ఞానాన్ని ధోరణులను పెంచే ప్రక్రియ.
క్రో అండ్ క్రో. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. ఆచరణ వల్ల డెసిక్రో అండ్ క్రాఫర్డ్. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని డెసిక్రో అండ్ క్రాఫర్డ్ రచించారంట. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, మార్పు జరిగే చర్య అని హంటర్. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య హంటర్. అంతర్గత ప్రవృత్తుల్లో సహజమైన పరిణితితో తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం. హిల్గార్డ్. సహజమైన పరిణితితో ఇల్లు కొండెక్కాలి. నెక్స్ట్, అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణలో ఏర్పడుతుందని చెప్పింది కింబల్. పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అనింది కింగ్లే. అనుభవాల వల్ల జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం. కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే తాత్కాలికంగా జరిగే ప్రవర్తన మార్పుల అభ్యసనం కాదు అన్నారు హెడ్జన్ హాన్. ఇదేంటంటే అలసట, మత్తు పదార్థాలు. హెడ్జన్ హాన్. స్థిరమైన శాశ్వతమైన మార్పు బెర్న్హార్డ్. అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా గేట్లెత్తాలి. మార్పు మర్ఫీ. ప్రవర్తనను ఆర్జించడం స్మిత్. పాత ప్రవర్తనను బలపరచడం హెన్రీ స్మిత్. దృఢమైన బంధం ఏర్పరిచేది జీడి బోజు. విషయ జ్ఞానాన్ని దూరంలో పెంచే ప్రక్రియ క్రో అండ్ క్రో. ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం. డెసిక్రో అండ్ క్రాఫర్డ్. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య హంటర్. అనుభవం, శిక్షణ ద్వారా హంటింగ్ చేయాలి. అనుభవం, శిక్షణ ద్వారా గేట్లెత్తాలి. ఇవి రెండు కొంచెం చూసుకోవాల్సిన నిర్వచనాలు. సో ఇవి రెండు కూడా కదా టెట్లో అడిగిన నిర్వచనాలు. సో కొంచెం జాగ్రత్తగా చూడాలి. అనుభవం, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనం అనింది గేట్స్. ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అనింది హంటర్. సో ఇవి రెండు కొంచెం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సహజమైన పరిణితితో హిల్లెక్కాలి కొండ హిల్గార్డ్. సర్వసాధారణమైన శాశ్వత మార్పు కింబల్. ప్రవర్తన సామర్థ్యంలో సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం. పునర్బలన ఆచరణ కింబ్లే. అలసట, మత్తు పదార్థాలు వచ్చేసి హెడ్జన్ హాన్. నెక్స్ట్, అభ్యసనం భావన. అభ్యసనం ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. అంత్య ప్రవర్తన ఈక్వల్ టు తొలి ప్రవర్తన అయితే అభ్యసనం ఏమీ జరగనట్టు. అంత్య ప్రవర్తన, తొలి ప్రవర్తన సమానం అయితే అభ్యసనం ఏమీ జరగనట్టు అని అర్థం. అభ్యసనంలో అనుభవం, శిక్షణ ఉంటుంది. అది ప్రవర్తనలో మార్పును తీస్తుంది. ఆ మార్పు శాశ్వతమైనదిగా ఉంటుంది. అసలు అభ్యసనాలు కానివి ఏంటివి అంటే సహజాతాలు, ప్రతిక్రియలు, పరిపక్వత వల్ల వచ్చే మార్పులు, మత్తు పదార్థాలు, జబ్బుల వల్ల వచ్చే తాత్కాలిక మార్పులు, గుడ్డి అనుకరులు, నిష్పాదనం, శారీరక వికాసం. ఇవన్నీ కూడా ఇవి అభ్యసనాలు కావు. అభ్యసన ప్రక్రియలు అయితే 3 దశలుగా జరుగుతాయి. 1 ప్రవేశం, 2 ప్రక్రియ, 3 ఉత్పన్నం. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్కమ్. సో ఈ 3 ప్రక్రియల్లో ఈ 3 దశలుగా జరుగుతుంది అభ్యసన అనేది. నెక్స్ట్, అభ్యసన లక్షణాలు. అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు. అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు. అభ్యసనం ప్రేరణ, అభ్యసనం అవసరాలు. అభ్యసనం దాని యొక్క సిద్ధాంతానికి. ఈరోజు బయాలజీ ఒక లెసన్ కంప్లీట్ చేశాను. అలాగే సైకాలజీలో అభ్యసనం టాపిక్ అయితే చదువుతున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. రేపటికైతే ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. సో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.